అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి కృష్ణా జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. అతని పేరు మతాంగి రవి, బొమ్మలూరు గ్రామం, కృష్ణా జిల్లా. అతనికి నడవలేకపోతున్నాడు అతను అనేసి అతనికి ఏదన్నా సైకిల్ కావాలి అని వాళ్ళు మనకి రిక్వెస్ట్ పంపించారు. అతని వీడియోస్ అవన్నీ అడిగాను. అవన్నీ చెక్ చేసిన తర్వాత అతనికి సైకిల్ ఉంటుంది అనేసి అనిపించింది. ఇంకా మన ప్రొసీజర్ ప్రకారం సైకిల్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసి అది పంపించడం జరిగింది. శ్రీను వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలిచి, మనకు రిక్వెస్ట్ పంపించిన పిల్లలను కూడా పిలిచి వాళ్ళందరి సమక్షంలో సైకిల్ ఇచ్చారు. అతను అంతకుముందు వాకర్తో కొంచెం 2-3 అడుగులు వేసేవాడంట. ఆ వాకర్ని వెనకాల స్టాండ్ని ఎలా పెట్టుకున్నాడు. ముందు మనం ఇచ్చిన ట్రైసైకిల్కి ఒక బాస్కెట్ కూడా పెట్టాడు చూడండి వీడియోలో. దాంట్లో అతనికి కావాల్సినవి ఏమన్నా పెట్టుకోవడానికి వీలవుతుంది అని అలా ఫిట్ చేయించారు మనం వెళ్ళిన తర్వాతే. అతను ఏదో ట్రక్ డ్రైవర్గా ఉండేవాడంట. లారీ వచ్చి గుద్దటం వలన, యాక్సిడెంట్ అవ్వటం వలన అతనికి కాలు ఇరిగిపోయింది. అసలు తొడ వరకు ఫ్రాక్చర్లు అయినాయి. అసలు నడవలేని స్టేజ్కి వచ్చాడు అతను. ఇప్పుడు ఈ సైకిల్ ఉంటే బయటికి వెళ్ళొచ్చు అని అతని కోరిక. వాకర్తో ఒక కాలు పనిచేయనప్పుడు ఒక్క కాలుతో వాకర్ మీద నడవటం అనేది చాలా కష్టం, ఇంపాసిబుల్. ఇంట్లో అవసరాలకి, బాత్రూమ్కి అది అంతవరకే వేయగలుగుతారు. అందుకని మనం ఇచ్చిన ట్రైసైకిల్ వలన అతను దాంతో బయటికి కూడా వెళ్ళొచ్చు. అతను పెట్టుకున్న బాస్కెట్తో కూరగాయలు అవి కూడా తెచ్చుకోవచ్చు. చాలా సంతోషంగా అనిపించింది. మనం ఇచ్చిన దాన్ని ఇంకా కొంచెం మార్పు చేసి ఎలా దినచర్యలో ఉపయోగించుకోవచ్చో అతన్ని చూసినాక ఇంకా బాగా అర్థమయ్యింది. మనం ఈరోజు ఒకళ్ళకి సహాయం చేయగలిగాము, అది మన అదృష్టం. మనకు మాత్రమే ఆ అవకాశం దొరికింది. ఇలా ఈ వీడియోని చివరి వరకు విని షేర్ చేయండి. దానివలన మరొకరికి మనం చెయ్యందిచ్చే అవకాశం మనకు దొరుకుతుంది. ఈ సైకిల్ ఇవ్వటానికి ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా డొనేషన్ తీసుకోలేదు. ఈ ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన రూపాయితో మాత్రమే ఇది చేయటం జరుగుతుంది. దానికి పిల్లలందరూ బయటికి వెళ్లకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు కావాల్సినవి మన దగ్గరే తీసుకుంటున్నారు. వాళ్ళ రిలేటివ్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేస్తున్నారు. అలా వాళ్ళందరి సపోర్ట్ వలన నేను ఇంత దూరం వచ్చాను. ఇక ముందు కూడా ముందుకెళ్తాం. అడిగిన వాళ్ళకి ఇంతవరకు మనం ఏ రిక్వెస్ట్ని మనం పెండింగ్లో పెట్టలేదు, ఇవ్వలేను అని కూడా అనలేదు. అందుకు పిల్లలందరికీ, శ్రీనుకి ముఖ్యంగా అందరికీ నేను పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వీడియోని చివరి వరకు వినండి దయచేసి, కొంచెం ఓర్పుతో. మనం ఇచ్చిన సైకిల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. ఉంటాను. మీ అందరి సపోర్టే నాకు చాలా బలం కూడాను, ధైర్యం కూడాను. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.